గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెక్నాలజీలో అత్యంత కీలకంగా భావించబడుతున్నటువంటి అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీగా పరిగణించబడేటటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే స్థూలంగా ఇండస్ట్రీ 4.0లో అత్యంత కీలకమైనటువంటి ఒక సాంకేతికతగా పరిగణిస్తూ ఉంటాం. మరి ఈ క్రమంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఇండస్ట్రీ 4.0 లేదా దీన్నే మనము నాలుగవ పారిశ్రామిక విప్లవంగా పరిగణిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అదేవిధంగా మానవ జీవన శైలిని ఏ విధంగా మార్చే ప్రయత్నం చేస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో క్వెషన్ అడిగే విధానం ఏ విధంగా ఉండవచ్చు అనేది చూస్తే ఇండస్ట్రీ 4.0లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కీలకం కాబోతోంది, చర్చించండి. మరి ఈ క్రమంలో ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి? దీని యొక్క ఆవిర్భావ క్రమం ఏ విధంగా ఉంది? అలా ఆవిర్భవించినటువంటి తరుణంలో మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క ఉపయోగము నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఏ విధంగా ఉంది అనే ఓరియంటేషన్‌లో దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని రాసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం అనేది మానవ జీవన శైలి మీద అత్యధికంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ పారిశ్రామిక విప్లవం అనేది వస్తూత్పత్తిని గణనీయంగా పెంచేటటువంటి సదుద్దేశము, అదేవిధంగా వీలైనంత తక్కువ సమయంలోనే అధిక ఉత్పత్తిని సాధించుకునేటటువంటి పరిణామక్రమం, అదేవిధంగా చూస్తే యంత్రాల వాడకంతో మానవ శ్రమని తక్కువగా చేస్తూ అధికంగా వస్తూత్పత్తికి బాటలు వేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు పారిశ్రామిక విప్లవానికి సంబంధించి. అదే మానవ శ్రమతో గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువ సమయం పట్టేది వస్తూత్పత్తి కోసం, అదేవిధంగా తక్కువ మొత్తంలో వస్తువులు తయారయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. తద్వారా యాజమాన్యానికి కావచ్చు, సంబంధిత సిబ్బందికి కావచ్చు ఆదాయం తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, లాభాలు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఇక్కడ పారిశ్రామిక విప్లవాల ఆవిష్కరణతో వస్తూత్పత్తి అనేది పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం అనేది సాధ్యమైంది. వీలైనంత తక్కువ సమయంలోనే వస్తూత్పత్తికి బాటలు వేయడం అనేది జరిగింది. ఇక్కడ మానవ శ్రమని వస్తువులను తయారు చేయడంలో కాకుండా యంత్రాలను ఆపరేట్ చేసేటటువంటి సందర్భంగా మానవ శ్రమను వినియోగించుకునేటటువంటి వీలు చిక్కింది. తద్వారా మానవులకు ఉన్నటువంటి విశేష నైపుణ్యం అనేది ఆ యంత్రాల రూపంలో ఆవిష్కరణకు బాటలు వేయడం అనేది జరిగింది. అదేవిధంగా యంత్రాలను పనిచేయించడంలో వారు మరికొన్ని మెలకువలను సంపాదించుకునేటందుకు వీలు కల్పించడం అనేది జరిగింది. మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆవిష్కృతమైనటువంటి పారిశ్రామిక విప్లవాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఆన్సర్లో ఓపెనింగ్ చేసుకున్న మనము మానవ జీవన శైలిని సమూలంగా మార్చివేసినటువంటి పలు సంఘటనల్లో పారిశ్రామిక విప్లవం అనేది ముందు వరుసలో నిలుస్తుంది అనేది చెప్పుకున్నాం. గతంలో చూస్తే మొట్టమొదటగా మనకు నిప్పు ఆవిష్కరణ అనేది మనం గమనించాం. అదేవిధంగా తర్వాతి క్రమంలో చక్రం యొక్క ఆవిర్భావం జరిగిందనుకున్నాం. అదేవిధంగా దీన్ని అడ్డు అవసరాలకు అంటే అడ్డంగా వీటిని వినియోగించినటువంటి క్రమము, అదేవిధంగా నిలువుగా దీనిని వినియోగించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించాము. సో నిలువుగా అయితే ఇది రవాణా రంగంలో అత్యంత కీలకమైనటువంటి ఆవిష్కరణగా మిగిలింది. ఈ అడ్డుగా ఉపయోగించేటటువంటి క్రమంలో ఇది కుమ్మరి చక్రంగా ఆవిర్భవించి కుండల తయారీ వంటి వినూత్నమైనటువంటి వృత్తులను తీసుకుని రావడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే పారిశ్రామిక విప్లవాలకు సైతం అత్యంత ఆదరణ ఉంది, ప్రాధాన్యత కూడా ఉన్నటువంటి సంగతిని ఇక్కడ మనం గమనించాలి. మరి మొట్టమొదటి పారిశ్రామిక విప్లవానికి సంబంధించి చూస్తే ఇక్కడ నీరు కావచ్చు, నీటి ఆవిరికి ఉండేటటువంటి శక్తి కావచ్చు, ఈ రెండింటి ప్రాతిపదికన ఆవిరి యంత్రాన్ని రూపొందించుకొని మరి ఆ ఆవిరి యంత్రం సాక్షిగా మొదటి పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించుకున్నాం మనం. మరి ఇక్కడ చూస్తే సాధారణంగా చల్లగా ఉండేటటువంటి నీటితో కంపేర్ చేస్తే వేడి నీటికి శక్తి అధికంగా ఉంటుందండి. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా నీటి అణువులతో కంపేర్ చేస్తే వేడి నీటి అణువులలో గతిజ శక్తి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ గతిజ శక్తిని ఆధారంగా చేసుకుని వేడి నీటికి అత్యధిక శక్తి ఉంటుంది చల్లని నీటితో కంపేర్ చేస్తే అనుకుంటాం. అదేవిధంగా వేడి నీటితో కంపేర్ చేస్తే నీటి ఆవిరికి మరింత శక్తి ఉంటుందండి.
సో దీనికి ప్రధాన కారణంగా ఆవిరిలో ఉండేటటువంటి నీటి అణువులు లేదా నీటి కణాల యొక్క గతిజ శక్తి మిగిలిన 2 రూపాలతో కంపేర్ చేస్తే అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి నీటి ఆవిరి సహాయంతో భారీ టర్బైన్లను సైతం తిప్పుకుంటూ అక్కడ విద్యుత్ ఉత్పత్తిని ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ విద్యుత్ ఆవిర్భావానికి ముందు వచ్చినటువంటిదిగా మనకి ఇక్కడ మొదటి పారిశ్రామిక విప్లవం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఈ ఆవిరి యంత్రాలను ఆధారంగా చేసుకొని రైలు ఇంజన్ లేదా దీన్ని మనం స్టీమ్ ఇంజన్ పేరుతో మొదట దీన్ని మనము ఉపయోగించుకోవడం అనేది జరిగింది. మరి స్టీమ్ ఇంజిన్ సహాయంతో రైలు బోగీలను లాగుకుంటూ అక్కడ రవాణా రంగం మరింత అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. సో అలా ఆవిరి యంత్రం యొక్క సాక్షిగా మొదటి పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 18, 19 శతాబ్దాలలో యూరోప్ అదేవిధంగా ఉత్తర అమెరికాలలో ఈ మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం వెలుగు చూసినటువంటి సంగతిని మనందరం గమనించాలి. సో తద్వారా అక్కడ వస్తూత్పత్తికి అధిక బాటలు వేయడం అనేది జరిగింది. తద్వారా అది ఇతర ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మార్కెట్లలోకి సదరు వస్తువులను ముంచెత్తి వేయడానికి కారణమైనటువంటి ఒక అంశంగా మనకి ఇక్కడ మొదటి పారిశ్రామిక విప్లవం అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన అంశంగా మనకి ఇక్కడ ఆవిరి యంత్రం అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే రెండవ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే 1870 మరియు 1914ల మధ్య ఇక్కడ ఇప్పటికే పరిశ్రమలు స్థాపించడం అనేది జరిగింది. సో పారిశ్రామిక విప్లవం అంటేనే పరిశ్రమలతో ఇమిడి ఉన్నటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి అప్పటికే స్థాపించబడినటువంటి పరిశ్రమలలో శక్తి ఉత్పత్తి కోసము బొగ్గు వంటి వాటిని ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. మరి బొగ్గు వాడకంతో మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి సమస్యగా మనకు పర్యావరణ సమస్య అనేది ఒకటి తెలుస్తుంది. మరి ఈ పర్యావరణ సమస్యను తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. తద్వారా ఇక్కడ పర్యావరణ హితమైనటువంటి అవసరాల కోసము మనం శక్తి వనరులను వినియోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి శక్తి వనరుల వినియోగం పట్ల అక్కడ ప్రయోగాలు కావచ్చు, పరిశోధనలు కావచ్చు కావించడం జరిగింది. తద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి శక్తి వనరుగా అంటే అప్పటికే స్థాపితమైనటువంటి పరిశ్రమలలో శక్తి వనరుగా విద్యుత్ శక్తిని వినియోగించడం అనేది రెండవ పారిశ్రామిక విప్లవంలోని అత్యంత కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. తద్వారా భారీ స్థాయిలో వస్తూత్పత్తికి బాటలు వేసినటువంటి ఒక పరిణామ క్రమం మనకు రెండవ పారిశ్రామిక విప్లవం కాలంలో ఆవిష్కృతం కావడం జరిగింది. ఇక్కడ విద్యుత్ శక్తి వాడకంతో ప్రారంభమైనటువంటి రెండవ పారిశ్రామిక విప్లవ కాలంలోని మరికొన్ని ఆవిష్కరణలు గనక మనం గమనిస్తే టెలిఫోన్ కావచ్చు, విద్యుత్ బల్బు కావచ్చు, ఫోనోగ్రాఫ్ దీన్నే మనము గ్రామ్ ఫోన్ అంటాం. గ్రామ్ ఫోన్ రికార్డు వంటివి మనందరికీ తెలిసిందే. దీంట్లో సౌండ్ని రికార్డు చేసి దానిని పునరుత్పత్తి చేసేటటువంటి సదుపాయం ఉన్నటువంటి ఒక పరికరంగా మనకు ఇక్కడ గ్రామఫోన్ లేదా ఫోనోగ్రాఫ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గుండ్రంగా ఉన్నటువంటి స్టీల్ ప్లేట్ల మీద ట్రాక్ల వెంబడి సమాచారాన్ని రికార్డు చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఈ ట్రాక్ల వెంబడి ఒక నీడిల్ లేదా స్టైలస్ అనేటటువంటి దానిని ప్రయాణించేటట్లుగా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాచార సంకేతాలకు అనుగుణంగా అది ప్రకంపనలు చేస్తుంది. మరి ఈ ప్రకంపనలే అక్కడ ఉన్నటువంటి పరికరంలో శబ్ద తరంగాలుగా పునరుత్పత్తి చేయబడతాయి. శబ్ద తరంగాలుగా పునరుత్పత్తి చేయబడతాయి. తద్వారా ఈ ప్రకంపనల సహాయంతో శబ్దం వెలువడి అది హెచ్చు మొత్తంలో విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ్ఫోన్ రికార్డుని మనం ఇక్కడ శబ్దాన్ని రికార్డు చేయగల అదేవిధంగా పునరుత్పత్తి చేయగలిగేటటువంటి ఒక ఉపకరణంగా మనం చూస్తూ ఉంటాం. ఇది మనకు రెండవ పారిశ్రామిక విప్లవ కాలంలో వెలుగొందినటువంటి ఒక ఆవిష్కరణగా చూస్తూ ఉన్నాం. దీనితో పాటుగా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటే దహన ఛాంబర్గా కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాలన్నింటిలో కూడా ఇంధనం మండి శక్తిని అందించేటటువంటి క్రమంలో ఈ దహన ఛాంబర్లు లేదా కంబషన్ ఇంజన్స్ అనేవి చాలా కీలకమైనటువంటి భాగాలుగా ఉన్నాయి. ఇవి రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మార్చివేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీటిలలో వాడేటటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ని మండించడం ద్వారా ఆ మంట నుంచి వెలువడేటటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని
చలనానికి అవసరమైనటువంటి యాంత్రిక శక్తిని సమకూర్చేటటువంటి ఆవిష్కరణగా మనకి ఇక్కడ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది కనిపిస్తూ ఉంది. సో, ఇలా రెండవ పారిశ్రామిక విప్లవంలో విద్యుత్ శక్తి అనేది అత్యంత కీలకంగా పరిగణించడం అనేది జరిగింది. దీని రాకతో అంటే ఇక్కడ విద్యుత్ శక్తి వినియోగంతో వస్తూత్పత్తి అధిక మొత్తంలో చేపట్టడానికి అవకాశం అనేది దొరికింది. ఇక్కడ మూడవ పారిశ్రామిక విప్లవాన్ని గనక మనం గమనిస్తే 1980ల తర్వాత ప్రారంభమైనటువంటిది మూడో పారిశ్రామిక విప్లవము. ఇక్కడ మొదటి పారిశ్రామిక విప్లవానికి ఆవిరి యంత్రం సాక్ష్యమైంది. రెండవ దానికి విద్యుత్ శక్తి సాధ్యం కావడంతో, విద్యుత్ శక్తి వినియోగంతో రెండవ పారిశ్రామిక విప్లవం వచ్చినట్లుగా చెప్పుకున్నాం. మూడవ పారిశ్రామిక విప్లవానికి ఆధారభూతంగా డిజిటల్ విప్లవము లేదా డిజిటల్ సాంకేతికత అనవచ్చు. మరి డిజిటల్ సాంకేతికతకు ముందు ఏముంది సార్ అంటే అనలాగ్ సాంకేతికత అనేది మనం ప్రధానంగా వాడుకోవడం అనేది జరిగింది. మరి అనలాగ్ సాంకేతికత వినియోగానికి శక్తి అధిక మొత్తంలో వినియోగించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే వేరే తరంగాల యొక్క ప్రభావం అనేది వీటి మీద ఉంటుంది కాబట్టి ఆ తరంగాల ప్రభావం వల్ల అనలాగ్ సంకేతాలు అనేటటువంటివి ప్రభావితం కాబట్టి దీని ద్వారా సమాచార తరంగాలు ప్రయాణం చేసేటటువంటి సందర్భంగా ఎక్కువ డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరిగింది. సో, తద్వారా ఈ అనలాగ్ సాంకేతికతలకు బదులుగా మరికొన్ని రకాలైనటువంటి అనువైన సాంకేతికతల కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. ఆ క్రమంలో వెలుగు చూసిందే మనకు డిజిటల్ సాంకేతికత. ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా సరే దాన్ని మనము బైనరీ సిస్టంలో దాన్ని కన్వర్ట్ చేసుకొని అంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో వాటి యొక్క కాంబినేషన్లుగా వీటిని మనము చేంజ్ చేసుకొని దాంట్లో కన్వర్ట్ చేసుకొని సంబంధిత సమాచారాన్ని రేడియో తరంగాల సహాయంతో ఇతర ప్రాంతాలకు ప్రసారం చేసేటటువంటి పద్ధతిగా మనకు డిజిటల్ సాంకేతికత అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 1980ల తర్వాత మూడవ పారిశ్రామిక విప్లవము డిజిటల్ విప్లవం కారణంగా వెలుగులోకి వచ్చినటువంటి సంగతిని మనం గమనించాలి. ఇదే క్రమంలో పర్సనల్ కంప్యూటర్లు కావచ్చు, ఇంటర్నెట్ వంటి వాటి రాకతో ఇక్కడ డిజిటల్ విప్లవం అనేది లేదా మూడవ పారిశ్రామిక విప్లవం అనేది మరింత పురోగతి సాధించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే దైనందిన జీవితంలో ఏ రంగమైనా సరే ప్రస్తుతము కంప్యూటర్లు లేనటువంటి రంగాన్ని ఊహించలేము. అలా 1980s తర్వాత కంప్యూటర్ల యొక్క వాడకం విస్తృతమైనటువంటి సందర్భంలో అదేవిధంగా ఇంటర్నెట్ అంటే ఇక్కడ మనకు నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్గా చెప్తూ ఉన్నాం మనం. అంటే అప్పటికే అనుసంధానమైనటువంటి కొన్ని కంప్యూటర్ల యొక్క ఇంటర్ కనెక్టివిటీని పెంచడం ద్వారా వచ్చేటటువంటి వ్యవస్థని మనం ఇక్కడ ఇంటర్నెట్ అంటాము. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రెండు పీసీల మధ్యనైనా సరే సమాచారాన్ని ఏ రూపంలోనైనా సరే పంచుకునేటటువంటి వీలు దొరికింది. ఇక్కడ మూడవ పారిశ్రామిక విప్లవంలో కీలక పాత్ర పోషించినటువంటి పర్సనల్ కంప్యూటర్ల వినియోగం కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆవిష్కరణ లేదా ఇంటర్నెట్ వాడకం అధికం కావడం కావచ్చు. ప్రస్తుతము నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సైతము ఇది ఇంటర్నెట్ అనేది కీలకమైనటువంటి పాత్రను పోషించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇంటర్నెట్ అనేది ప్రధానంగా పీసీ టు పీసీ అంటే కంప్యూటర్ నుంచి కంప్యూటర్కు అనుసంధానించగలిగేది. ఇటీవల కాలంలో అయితే ఈ వాడకం ఎక్కువవుతున్నటువంటి పరిస్థితులలో మనకి ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా ట్యాబ్లెట్స్ వంటివి వినియోగం పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్స్ని అదేవిధంగా ట్యాబ్స్ని సైతము ఇంటర్నెట్ ఆధారంగా ఇతర ఉపకరణాలతో కనెక్ట్ చేసి సమాచార వినిమయానికి లేదా సమాచార మార్పిడికి మనము ప్రయత్నిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అనేక రకమైనటువంటి ఉపయోగాలు ఇంటర్నెట్ రాకతో రావడం అనేది జరిగింది. సో, దీని యొక్క మరొక ఎక్స్టెండెడ్ ఫామే మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది కనిపిస్తుంది. అది ఇండస్ట్రీ 4.0లో కీలకంగా పరిణమించబోయేటటువంటి ఒక సాంకేతికతగా మనకు కనిపించబోతోందని చెప్పుకుంటాం. సో, దీంట్లో నాలుగవ పారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ డిజిటల్ విప్లవం నిర్మించినటువంటి పునాదుల మీద అంటే నథింగ్ బట్ మూడవ పారిశ్రామిక విప్లవం యొక్క కొనసాగింపుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు కదా. అంటే అంతక్రితము పర్సనల్ కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ రాకతో అనేకమైనటువంటి రంగాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా చూస్తే బ్యాంకింగ్ రంగం సైతము గణనీయమైనటువంటి మార్పులకు లోను కావడం అనేది జరిగింది. అంతక్రితం మొత్తము మాన్యువల్ చెకింగ్స్ అనేవి ఎక్కువగా జరిగేవి బ్యాంకింగ్ రంగంలో, లెడ్జర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫోలియోల రూపంలో
ఓకేనండి. సో, ఇలా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా పేపర్‌ల ద్వారా కాగితాల మీదనే జరిగేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ రాకతో కాగిత రహిత బ్యాంకింగ్ వ్యవస్థ అనేది సాకారం కావడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో ఇంకొక అడుగు ముందుకు వేసి మరింత కనిష్ట స్థాయిలలో కాగిత వినియోగాన్ని సాధించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈమెయిల్ వంటి వాటి రాకతో సైతము ఒక అఫీషియల్ మెయిల్స్‌ని పంపించేటటువంటి క్రమంలో వారి మధ్య అఫీషియల్‌గా కాగిత రహిత కార్యక్రమాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు అత్యధికం కావడం జరిగింది. 3వ మరియు 4వ పారిశ్రామిక విప్లవాల కాలంలో. మరి ఈ క్రమంలో చూస్తే డిజిటల్ విప్లవం నిర్మించినటువంటి పునాదుల మీదనే 4వ పారిశ్రామిక విప్లవం ప్రధానంగా ఆవిష్కృతమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో భాగంగా భవిష్యత్ సాంకేతికతలు వీటిని మనము ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పుకున్నాం. లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీలు లేదా ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు అని చెప్పేసి అనుకున్నాం. వీటన్నింటిలలో కూడా ఇంటర్నెట్ యొక్క వాడకం గణనీయంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఈ సందర్భంగా చూస్తే నానో టెక్నాలజీ కావచ్చు, స్వయం చోదక వాహనాలు, ఆటో డ్రైవింగ్ వెహికల్స్ కావచ్చు, లేదా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కావచ్చు, లేదా డ్రైవర్ లెస్ వెహికల్స్ అని కూడా అంటాం వీటిని. అదేవిధంగా బయోటెక్నాలజీ ఇటువంటి అంశాలలో సైతము వీటన్నిటి యొక్క సమాహారంగా మనకి ఇక్కడ 4వ పారిశ్రామిక విప్లవం అనేది కనిపిస్తూ ఉంది. సో, ఒక రకంగా చూస్తే ఏదైనా ఒక రకము దానంతట అదే ప్రత్యేకంగా మనగలిగేటటువంటి పరిస్థితి లేకుండా 4వ పారిశ్రామిక విప్లవంలో ఒకదానితో ఒకటి అనుసంధానమై ప్రయత్నించుకోవాల్సి వస్తుంది. సో, ఈ సందర్భంలోనే మనకు కాంపిటేషనల్ ఫార్మకాలజీ అనేటటువంటివి కూడా మనకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఔషధ రంగంలో సైతము కాంపిటేషనల్ మెథడ్స్ ద్వారా మనము దీనిని అభివృద్ధి పరుచుకునేటటువంటి క్రమాన్ని సైతం చూస్తూ ఉన్నాం కదా. అలా ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండెంట్‌గా ఉంటూ అవన్నీ కూడా ఇంటర్నెట్ సహాయంతో మరింత అభివృద్ధి పదంలోకి వెళ్లేందుకు అవకాశం అనేది కలుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటివరకు వైఫైతో అనుసంధానించబడేటటువంటి ఇక్కడ కంప్యూటర్ వ్యవస్థలు అంటే డెస్క్‌టాప్ కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వంటివి మనకు గతంలో అయితే ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి వీలుగా ఉండేవి. ప్రస్తుతము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాకతో ఏ ఉపకరణాలైతే ఇంటర్నెట్ కనెక్టివిటీకి అవసరం లేదో వాటిని సైతం ప్రస్తుతము మనము సెన్సార్స్ సహాయంతో, ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ సహాయంతో ఇంటర్నెట్‌కి అనుసంధానించి వినియోగించుకునేటటువంటి క్రమాన్ని ఐఓటీ రాకతో ఆవిష్కృతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కెమెరాల వంటి వాటికి గతంలో అయితే ఇంటర్నెట్ యొక్క అవసరం లేకపోయేది. మనందరికీ తెలిసిందే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కావచ్చు, ఇతరత్ర కెమెరాలన్నీ కూడా మామూలుగా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే వీటికి వైఫై కనెక్ట్ చేసేటటువంటి సెన్సార్లను అమర్చడం ద్వారా తీసినటువంటి ఫోటోస్‌ను ఇమ్మీడియేట్‌గా క్లౌడ్ స్టోరేజ్‌లకు లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ చేయగలిగేటటువంటి సాంకేతికత ప్రస్తుతం రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ కెమెరా వంటి సాంప్రదాయ ఉపకరణానికి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకున్నా కూడా దీనిని ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల సహాయంతో ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసి తీసినటువంటి వీడియోలను కావచ్చు, పిక్చర్స్‌ని కావచ్చు, ఫోటోగ్రాఫ్స్‌ని కావచ్చు ఇమ్మీడియేట్‌గా మనకు కావాల్సినటువంటి వారికి షేర్ చేసుకోవడం, అదేవిధంగా ప్రముఖమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోకి అప్‌లోడ్ చేసుకోవడానికి వీలు కలిగింది. మరి ఇది మనం ఒక రకంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క ప్రాథమికమైనటువంటి ఉపయోగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, ముఖ్యంగా చూస్తే మానవాళికి నాణ్యమైనటువంటి జీవనం అంటే ఎటువంటి అసమానతలు లేని, అసౌకర్యాలకు గురి కాని. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎటైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే దారి తెలియని పరిస్థితులలో మనము జీపీఎస్ ద్వారా మార్గాన్ని కనుక్కుంటూ మన యొక్క ప్రయాణాన్ని సక్రమంగా నిర్వర్తించుకునేటటువంటి వీలుంటుంది. ఒకవేళ ప్రయాణ మార్గంలో ట్రాఫిక్‌ని అంచనా వేసుకుంటూ సరిగా ఉండేటటువంటి మేలైనటువంటి లేదా మెరుగైనటువంటి మార్గాలను సూచించుకుంటూ వీలైనంత కనిష్ట సమయంలోనే, తక్కువ సమయంలోనే మన యొక్క ప్రయాణాన్ని ముగించుకొని గమ్యస్థానాన్ని చేరుకునేటటువంటి వీలు కల్పించడం జరిగింది జీపీఎస్ వంటి సాంకేతికతల రాకతోటి. మరి అలా చూస్తే మనకు నాణ్యమైనటువంటి జీవనం సంక్రమించబోయేటటువంటి అవకాశాలు కావచ్చు. అదేవిధంగా అసమానతల తొలగింపు. ప్రస్తుతము మానవులలో ఆదాయాన్ని బట్టి వ్యక్తి యొక్క అర్హతలను నిర్ధారించేటటువంటి క్రమం పోయి
తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాల ఆధారంగా. ముఖ్యంగా చూస్తే పట్టణీకరణ వంటి అంశాల రాకతో కులపరమైనటువంటి అంశాలు చాలా తగ్గిపోయినట్టుగా మనం చూసాం. ఎక్కడైతే అవకాశాలను వినియోగించుకునేటటువంటి క్రమంలో కుల మతాల ప్రస్తావన లేకుండా అక్కడ నైపుణ్యాల ఆధారంగా అవకాశాలను పొందేటటువంటి క్రమాన్ని మనం గమనించాము అని గత వీడియోలలో మనం చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో చూస్తే సాంకేతికత రాకతో ఇటువంటి కులపరమైన మతపరమైనటువంటి అసమానతలు సమూలంగా తగ్గిపోయేందుకు అవకాశం అనేది ఏర్పడింది. అదేవిధంగా చూస్తే ప్రపంచ దేశాల యొక్క ఆదాయ వనరులను పెంపొందించేటటువంటి లక్ష్యాలతో ఇక్కడ 4వ పారిశ్రామిక యుగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రధాన భూమిక పోషిస్తోందనేది మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేనటువంటి వస్తువులను సైతము మనము ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా అనుసంధానించేటటువంటి వీలుందని చెప్పుకున్నాము. ఈ క్రమంలో చూస్తే సెన్సార్ల యొక్క ఉత్పత్తి గణనీయంగా పెంచుకోవాల్సి వస్తుంది, సెన్సార్స్ యొక్క ఉత్పత్తి. అదేవిధంగా చూస్తే సాంప్రదాయ వస్తువుల స్థానంలో ఐఓటీ ఆధారిత వస్తువులను పెద్ద మొత్తంలో తయారు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే స్పీకర్స్ వంటి వాటికి సంబంధించి చూస్తే గతంలో అయితే ఒక ప్లేయర్కి వీటిని అనుసంధానించుకొని ఆ ప్లేయర్ ద్వారా వచ్చేటటువంటి తరంగాలను అది గ్రహించి వాటిని శబ్ద తరంగాలుగా మార్చి మనకు వినిపించేటటువంటి క్రమాన్ని మనం చూసాం. అయితే ఈ సందర్భంలో సాంప్రదాయ వ్యవస్థలలో ఇటువంటి ప్లేయర్స్కి కావచ్చు, స్పీకర్స్కి కావచ్చు మనము ఇంటర్నెట్ని అనుసంధానించాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతము అమెజాన్ కంపెనీకి సంబంధించి ఒకటి స్పీకర్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీంట్లో అలెక్సా అని చెప్పి ఒక కమాండ్ గనక మనం అందిస్తే దానికి అనుగుణంగా రెస్పాండ్ అయ్యేలా ఈ స్పీకర్ని డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి సాంప్రదాయ స్పీకర్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి సెన్సార్లను అమర్చడం ద్వారా, సాంప్రదాయమైనటువంటి స్పీకర్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సెన్సార్లను అమర్చడం ద్వారా దానిని వైఫైకి అనుసంధానించి అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ల సహాయంతో వాటిని కంట్రోల్ చేసుకునేటందుకు, వివిధ రకాలుగా ఉపయోగించుకునేటందుకు వీలనేది కల్పించడం జరిగింది. ఈ స్పీకర్లతో పాటుగా ఇటీవల కాలంలో ఒక టచ్ స్క్రీన్ ఉండేటటువంటి డివైస్ని సైతం అమెజాన్ ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. దీని ద్వారా మనకు కావాల్సినటువంటి వీడియోలను సైతం వీక్షించుకునేందుకు వీలుంది. అదేవిధంగా మన సన్నిహితులకు వీడియో కాల్స్ చేసుకునేటటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ ఆ సదుపాయం కూడా కల్పించబడింది. ఇది కేవలము వాయిస్ కమాండ్ల రూపంలో వినియోగించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కేవలము దాని పేరును పలకరించి సంబంధిత కమాండ్ని ఇచ్చినప్పుడు అది ఆ పనిని నిర్వర్తించేటటువంటి సదుద్దేశము, సదవకాశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాల రాకతో మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే సాంప్రదాయంగా పనిచేసేటటువంటి ఫ్యాన్స్ని కావచ్చు, అదేవిధంగా ఎయిర్ కండిషనర్స్ని కావచ్చు, అదేవిధంగా హోమ్ థియేటర్స్ వంటి వాటిని, లేదా వీటిని మొత్తంగా చూస్తే హోమ్ అప్లయన్సెస్, వీటన్నింటినీ ఏర్పాటు చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్స్ వినియోగం అనేటటువంటిది ఇటీవల కాలంలో పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎల్జీ, శాంసంగ్ వంటి కంపెనీలు ఆ గృహాలకు అవసరమైనటువంటి స్మార్ట్ అప్లయన్సెస్ని రూపొందించడంలో అవి కీలకమైనటువంటి పరిశోధన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే గీజర్ వంటి వాటిని సైతము మనము ప్లగ్ ద్వారా ఆపరేట్ చేసుకునేటటువంటి అవకాశం లేకుండా ఇంటర్నెట్కి దాన్ని కనెక్ట్ చేసి మనము స్మార్ట్ ఫోన్ల ద్వారానే దీన్ని వినియోగించుకునేటందుకు వీలు కల్పించడం అనేది జరిగింది. ఇలా మొత్తంగా చూస్తే ఇంటర్నెట్ అవసరం లేనటువంటి వస్తువులన్నింటినీ కూడా సెన్సార్ల సహాయంతో ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి వాటిని మన అవసరాల కోసం వాడుకునేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి సార్ అంటే అక్కడ ప్రధానంగా శక్తి పొదుపు అనేది జరుగుతుంది, శక్తి ఆదా అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి శక్తి వనరుల మీద ఉండేటటువంటి డిమాండ్ని కొంతమేరకు తగ్గించి శక్తిని పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇండస్ట్రీ 4.0 అని పిలుచుకునే 4వ పారిశ్రామిక విప్లవంతో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, దీన్నే మనము రోబోటిక్స్కి సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ రోబోటిక్స్కి సంబంధించి కూడా చూస్తే రిమోట్లీ ఆపరేటెడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏదైనా ఒక రిమోట్ సహాయంతో కావచ్చు, లేదా ప్రత్యేకమైనటువంటి డివైజ్ల సహాయంతో కావచ్చు, లేదా యాప్ మాధ్యమంగా కావచ్చు, వీటిని మనం కంట్రోల్ చేసేటందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్,
కృత్రిమ మేధ, దీన్ని మనము కాగ్నిటివ్ కంప్యూటింగ్ అనేటటువంటి అంశంగా చూస్తాం. దీనితో పాటుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది ఒక 4వ అంశంగా మనకిక్కడ ఆవిర్భవిస్తూ ఉంది. ముఖ్యంగా సాంప్రదాయమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులన్నింటినీ కూడా వైఫై ఆధారిత ఉత్పత్తులుగా మార్చడంలో మనకిక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కీలకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వస్తువులను రూపొందించడమే కాదు, వాటిని ఇంటర్నెట్ మాధ్యమంగా వినియోగించుకోవడానికి సైతం ఇది అవకాశాన్ని అనేది కల్పిస్తూ ఉంది. ఇక్కడ సిస్కో సిస్టమ్స్ వారి అంచనాల ప్రకారము 2008, 2009ల మధ్య ఐఓటీ ఆవిర్భవిస్తే అందులో వృద్ధి 2010 నాటికి 1.84గా నమోదైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ వారి ప్రకారము ఐఓటీ మార్కెట్ అనేది 25.4% అంటే అంతక్రితము కేవలం 1.84% మాత్రమే ఉండగా ఇది 25.4% పెరుగుదల నమోదవుతున్నట్లుగా మనం ఇక్కడ అంచనా వేయబడింది. ముఖ్యంగా చూస్తే 2021లో $381 మిలియన్ నుండి 2028 నాటికి $1.8 ట్రిలియన్ ఇది అభివృద్ధి చెందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ కేవలం ఐఓటీ ఆధారిత ఉత్పత్తుల ద్వారా పారిశ్రామికంగా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించబోతున్నాం అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి గణాంకాల ఆధారంగా తెలుస్తుంది. ఇదే 2022 నాటికి గనక చూస్తే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేసుకునేటటువంటి విస్తారమైనటువంటి ఐఓటీ పరికరాలు, వాటి ఆధారంగా వ్యాపార కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఇవి సహాయపడతాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికే మనకు పిఓఎస్ పరికరాలు రావడం జరిగింది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని నిర్వహించుకునేటటువంటి క్రమంలో భాగంగా. అదేవిధంగా చూస్తే స్మార్ట్ కార్డ్స్ లేకపోతే చిప్ ఉన్నటువంటి క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ సహాయంతో ఎన్ఎఫ్సి వంటి సాంకేతికతలు సైతం మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వీటి సహాయంతో పూర్తి సెక్యూర్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని నిర్వర్తించుకోవడానికి మనకు వీలు కలిగింది. తద్వారా థర్డ్ పార్టీ జోక్యం లేకుండానే మన యొక్క కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తించుకునేందుకు అవకాశం అనేది చిక్కింది. ఐఓటీ రాకతో ప్రపంచం యొక్క ఆర్థిక రంగంపై గణనీయమైనటువంటి ప్రభావం పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే పలు వ్యాపార వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో డిజిటల్ కార్యకలాపాలుగా మార్చుకొని మరికొన్ని నూతన వాణిజ్య విధానాలను ఆవిష్కరించుకునేటందుకు వీలుంటుంది. ముఖ్యంగా చూస్తే ఐబిఎం వంటి సంస్థలు పూర్తి ఆటోమేటెడ్గా, అంటే మానవుల యొక్క ప్రమేయం లేకుండానే వీటిని మనము ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. తద్వారా వీటి నుంచి కీబోర్డ్స్ని ఉత్పత్తి చేసేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటిలలో ఎటువంటి మానవులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆటోమేటెడ్గా ఇక్కడ ఉత్పత్తి అనేది సంభవిస్తుంది. సో మరి ఇలా చేసేటటువంటి క్రమంలో సంబంధిత మెషినరీని ఇంటర్నెట్కి అనుసంధానించినట్లయితే సూపర్విజన్ అనేది మనకు రిమోట్గా నిర్వర్తించుకునేటందుకు వీలుంటుంది. తద్వారా కార్యకలాపాలు నిర్వర్తించడంలో ఏమైనా డిఫాల్ట్స్ కనుక ఏర్పడితే సకాలంలో సరిదిద్దుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి వీటన్నింటికి మూల స్తంభంగా, మూల కర్తగా మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది ప్రధానంగా ఉండబోతోంది. తద్వారా వాటి యొక్క సామర్థ్యాన్ని, అంటే ఇక్కడ ఈ సంస్థల యొక్క వాణిజ్య విధానాలను డిజిటల్ కార్యకలాపాలుగా మార్చుకున్నటువంటి సందర్భంలో ఆ సంస్థల యొక్క సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటూ ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పిస్తూ, ముఖ్యంగా చూస్తే యాంత్రీకరణ వల్ల కావచ్చు, రోబోటిక్స్ వల్ల కావచ్చు, మనము పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కోల్పోబడతాయి అనేటటువంటి ఒక అపవాదు అనేది రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సాంకేతికతను వినియోగించేటటువంటి క్రమంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయే మాట నిజమే అయినా కూడా ఇటువంటి సాంకేతికతను సముపార్జించుకుంటే నిపుణులుగా వారు మరికొన్ని రంగాలలో ఆవిర్భవించేందుకు, రాణించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. మరిన్ని కొత్త కొత్త రంగాలు ఉద్భవించేటందుకు సైతం మనకు సహాయపడడం అనేది జరుగుతుంది. మరి ఈ క్రమంలో చూస్తే వినియోగదారులకు మరిన్ని సేవలు అందించగలిగేటటువంటి వీలు కల్పించబడబోతోంది. ముఖ్యంగా చూస్తే మొబైల్ టెక్నాలజీ రంగంలో కూడా 0G అంటే జీరో జనరేషన్ రాక నుంచి ప్రస్తుతం 5th జనరేషన్ రాక చూసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో మరిన్ని విభిన్నమైనటువంటి రంగాలన్నీ కూడా మనకు 5G పరిధిలోకి, ముఖ్యంగా చూస్తే 5G ఆధారంగా అందించేటటువంటి వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. తద్వారా ఆయా రంగాలన్నీ కూడా గణనీయమైనటువంటి అభివృద్ధికి నోచుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా చూస్తే ఇండస్ట్రీ 4.0 అనేది
ఏ రంగానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకున్నా కూడా వాటిలలో అంతో ఇంతో ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క ప్రాధాన్యత అనేది మనం మర్చిపోయే అంశం కాదు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విభాగంగా అది నిలిచిపోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. మిగిలిన సాంకేతికతలతో వీటిని ముడిపెట్టి చూసుకున్నా కూడా అగ్రభాగాన్ని మనము ఐఓటీకి అందించాల్సి వస్తుంది. ఎందుకంటే సూపర్విజన్ చేసుకోవాలన్నా కూడా, అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని స్మార్ట్‌గా మనము నిర్వర్తించుకోవాలన్నా కూడా అక్కడ వైఫై ద్వారా అనుసంధానించబడేటటువంటి ఐఓటీ ఉపకరణాల యొక్క ప్రభావం అనేది కీలకంగా ఉండబోతోంది. మరి అందుకనే మనం ఇండస్ట్రీ 4.0లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది అత్యంత కీలకంగా మారబోతోంది అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. మరొక వీడియోలో మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా దుష్ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు, దీనిని అమలు చేసేటటువంటి సందర్భంగా ఎదురయ్యేటటువంటి సవాళ్ళు, మరి వాటి యొక్క పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.